అవతార్ మొదలైనప్పటి నుంచి దానికే అంకితమైన హాలీవుడ్ దిగ్గజం లాగానే రాజమౌళి కూడా ఇక ఒకే ఒక్క జానర్లో మూవీకి పరిమితమయ్యేలా ఉన్నాడా? జేమ్స్ కెమెరూన్ కి అవతార్ ఎలాగో రాజమౌళికి మహాభారతం అలా మారబోతోందా? సీన్ చూస్తే అలాగే ఉంది. నిజానికి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. మన మహాకావ్యాన్ని సినిమాగా తీయాలని ఎంత అనుకున్నా అది తీసేంత శక్తి, జ్ఞానం తనకింకా రాలేదని ఎప్పుడో అన్నారు రాజమౌళి. అలాంటి తనిప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడా? వారణాసి తర్వాత కనీసం 2 సినిమాలు తీశాక ఇక తన రెగ్యులర్ రొటీన్ సినీ జర్నీకి బ్రేక్ పడేలా ఉంది. ఎందుకంటే మరో 3-4 ఏళ్ల తర్వాత రాజమౌళి పూర్తిగా ఒకే ప్రాజెక్ట్ కోసం 10 ఏళ్లు కష్టపడబోతున్నాడు. అది కూడా ఒకే కథని 10 భాగాలుగా తీస్తూ. ఇదే జరగబోతోంది. ఒకేసారి 2 భాగాల షూటింగ్ చేసి మిగతా 8 భాగాలను మాత్రం ఏడాదిలో 6 నెలల చొప్పున షూటింగ్ ప్లాన్ చేస్తాడా? వారణాసి సగం మాత్రమే పూర్తయినప్పుడు ఇంకా మరో 2 ప్రాజెక్టులు తీసేందుకు రాజమౌళి సిద్ధపడుతున్నప్పుడు అప్పుడే మహాభారతం మేకింగ్ ప్లానింగ్ ఎలా బయటకు వస్తోంది? అంతా గాలి వార్తేనా, లేదంటే గాలిలో స్ప్రెడ్ అవుతున్న అసలు సిసలు వార్తేనా? హ్యావ్ ఎ లుక్. అవతార్ మూవీ మొదలు కాకముందు వరకు హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కెమెరూన్ టైటానిక్ మూవీ తీశాడు. టెర్మినేటర్ సిరీస్తో షాక్ ఇచ్చాడు. ట్రూ లైస్ నుంచి ఫిరానా వరకు చాలా ప్రయోగాలు చేశాడు. వన్స్ అవతార్ మొదలైంది అంతే, ఇక తన రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీకి బ్రేక్ పడింది. టైటానిక్ తర్వాత 2005 నుంచి అవతార్ మాయలో పడ్డాడు. అంటే అప్పటి నుంచి 20 ఏళ్లుగా అవతార్ 2, అవతార్ 3 అంటూ అవతార్ సీక్వెల్స్తోనే తన జర్నీ సరిపోతుంది. ఇంకా అవతార్ 4, 5 కూడా రాబోతున్నాయి. అచ్చంగా ఇలాంటి పరిస్థితే మరో 4 ఏళ్లలో రాజమౌళికి రాబోతున్నట్టుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మూవీ 2027 మార్చిలో వస్తోంది. తర్వాత రాజమౌళికి అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్, ఈ ఇద్దరే బెస్ట్ ఆప్షన్స్ లా కనిపిస్తున్నాయి. ఎందుకనేది వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్, అలానే కమిట్మెంట్స్కే తెలుసు. అయితే పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు పాన్ వరల్డ్లో కూడా 3 అంటే 3 సినిమాలు తీసి రిటైర్ అవ్వబోతున్నాడా? ఒక్కసారి ఊహించుకోండి. రాజమౌళి నెక్స్ట్ సినిమా ఏంటని వారణాసి తీస్తున్నప్పుడే డిస్కషన్స్ చేసేస్తున్నారు. అంతగా ఆడియన్స్ ఆగలేకపోతున్నారు. అలాంటి దర్శకుడు సడన్ గా సినిమాలు పక్కన పెట్టి రిటైర్ అయితే ఏంటి పరిస్థితి? ప్రపంచం ఏమీ మునిగిపోదు, కానీ సినీ పరిశ్రమకే చాలా నష్టం. అయితే ఆ నష్టం లాంటి కష్టం రావడానికి కనీసం మరో 15 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేం లేదు. అయితే ఈ 15 ఏళ్లలో ఇక 2 సినిమాలు వదిలేస్తే రాజమౌళి ఒకే కథని 10 భాగాలుగా తీస్తూ తన శేష జీవితాన్ని ఆ ప్రాజెక్టుతోనే ముగించేయబోతున్నాడు. అదే మహాకావ్యం మహాభారతం. ఇందులో ఒక్కో పాత్రతో ఒక్కో సినిమా తీయొచ్చని, ఇలాంటి కావ్యాన్ని తెరకెక్కించేంత టెక్నికల్గా తాను ఇంకా ఎదగలేదన్న రాజమౌళి 2032 తర్వాత మాత్రం పూర్తిగా మహాభారతం సీక్వెల్స్తోనే బిజీ అయ్యేలా ఉన్నాడు. వారణాసి తర్వాత ఎన్టీఆర్తో ఒక మూవీ, ప్రభాస్తో మరో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాతే తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతాన్ని మొదలు పెడతాడట. అందుకు 2032 ముహూర్తం చూసుకున్నట్టు తెలుస్తోంది. ఏదీ కన్ఫర్మ్ కాలేదు. కానీ తన తండ్రి విజేంద్ర ప్రసాద్, తన టీం డిస్కషన్స్ వల్లే ఇలాంటి లీకులు, షాకులు ఇస్తున్నాయి. తన టీం నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ పాయింటే. 2032 ఏడాది నుంచి రాజమౌళి రెగ్యులర్ మూవీలకు ఇక దూరమై జేమ్స్ కెమెరూన్ దారిలో నడిచినట్టే.